అడవిలో నది దగ్గర నక్క ఒకటి కాళ్ళు కడుక్కుంటూ ఉంది. అదే సమయానికి దానికి దిగువన మేకపిల్ల ఒకటి నది దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ మేకపిల్లను నక్క చూసింది. చూస్తూనే దానికి నోరూరింది. ఆహా, భలే లేత మాంసం. దీనిని ఎలాగైనా సరే ఆరగించేయాలి. కానీ ఒకేసారి మీద పడి నమిలి మింగేయడం కరెక్ట్ కాదు. దానిని ఏదో ఒక లాజిక్తో ఇరికించేయాలి. ఏం చేయాలబ్బా అని ఆలోచనలో పడింది. వెంటనే దానికి ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. మేకపిల్లని చూస్తూ ఆ నక్క, ఏ పిల్ల మేక, నేను నదిలో నీరు తాగుతుంటే నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అరిచింది. ఆ మేకపిల్ల చాలా తెలివైనది. ఆ నక్కను చూస్తూనే భయపడలేదు సరికదా. దానికి బదులిస్తూ, నక్క మామ, నీవు నదికి ఎగువన ఉన్నావు, నేను దిగువన ఉన్నాను. నీవున్న చోటు నుండే కదా నీళ్లు నా వద్దకు వస్తున్నాయి. అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేనెలా బురదమయం చేయగలను అంటూ ధైర్యంగా చెప్పింది. నక్క వెంటనే మరో సాకు వెతికింది. మేకపిల్లపై అరుస్తూ, ఏ పిల్ల మేక, నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా ఇలాగే మాట్లాడావు. పెద్దలంటే అస్సలు రెస్పెక్ట్ లేదు నీకు అంది కోపంగా. నక్క మామ, సంవత్సరం క్రితం నేను నీతో మాట్లాడడం ఏంటి? నేనింకా అప్పటికి పుట్టనే లేదు అని ప్రశాంతంగా బదులిచ్చింది మేకపిల్ల. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు. బహుశా అప్పుడు నీ తండ్రి అనుకుంటా ఇలాగే మాట్లాడింది. నువ్వు వేరు, మీ నాన్న వేరు కాదు కదా. ఎవరు చేసినా తప్పు తప్పే. అందుకే మీ నాన్నకు బదులుగా నిన్ను తినేస్తాను అంటూ కోపంగా అరుస్తూ మేకపిల్ల మీదకు అమాంతం దూకబోయింది నక్క. అయితే అదే సమయానికి మేకపిల్లను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కాపరి దాడి చేయబోతున్న నక్కను చూసి దుడ్డు కర్రతో ఒక్కటి తగిలించాడు. అంతే, అది లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది. నక్క మామ లాంటి చెడ్డవారిని చాచి ఒకడు పీకాలంటే ఏ లాజిక్ అవసరం లేదు అని నవ్వుకుంటూ ఆ మేకపిల్ల కాపరి వెంట వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, ఆపద తలపెట్టడానికి ముందు చెడ్డవారు ఏదో ఒక సాకు వెతుక్కుంటారు. ఓ అడవిలో కాకి ఒకటి ఉండేది. అది ఆహారం కోసం అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను చూసుకుని తిట్టుకుంటూ ఉండేది. ఈ అడవిలోని పక్షులన్నీ రకరకాల రంగుల్లో కలర్ఫుల్ గా ఎంత అందంగా, ఎంత ఆనందంగా ఉన్నాయి. ఓరి దేవుడా, నాకేంటయ్యా ఈ బ్లాక్ కలర్ ఇచ్చా అనుకుంటూ బాధపడేది. ఒకసారి ఆ కాకి అడవిలోని కొలనులో హంసని చూసింది. ఆహా, ఆ హంస చూడు, తెల్లగా ఎంత అందంగా ఉంది. చిన్నపాటి మరక కూడా లేదు. నా ఒళ్ళంతా నలిపే. దానంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను, ఎందుకు చిచి అనుకుని తెగ తిట్టుకుంది. ఓసారి ఆ కాకి హంస దగ్గరకు వెళ్ళి ఆ మాటే అంది. దానికి ఆ హంస, కాకి మిత్రమా, మొదట నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత అందంగా బాగుంటుందో కదా అంది హంస బాధగా. ఓర్ని, అయితే నీకు నాలానే రంగు విషయంలో బాధ ఉందన్నమాట. ఓసారి అందమైన చిలుకని కలవాలి అని కాకి ఎగురుకుంటూ చిలుక దగ్గరకు వెళ్ళింది. హంస అన్న మాటల్ని చిలుకతో చెప్పిందా కాకి. కాకి మిత్రమా, అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు ఉన్నాయి బోడి 2 రంగులు. నెమలికి చూడు ఎన్ని రంగులో. అది పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ రంగులకు ప్రకృతి కూడా పరవశించదా అంది చిలుక కాస్త అసూయగా. ఓర్ని, అయితే నీకు నాలా హంసలానే రంగు విషయంలో బాధ ఉందన్నమాట. వెంటనే అసలైన అందం గల ఆ నెమలిని కలవాలి అని కాకి ఎగురుకుంటూ అడవంతా తిరిగింది.
కానీ ఆ కాకికి అడవిలో ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది ఎగురుకుంటూ వెళ్తూ వెళ్తూ జూలో నెమలిని చూసింది. దాని దగ్గరికి వెళ్ళి, ఓయ్ నెమలి, పక్షులన్నింటిలో అందం అంటే నీదే. ఎంతో అందమైన నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో. అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, కాకి మిత్రమా, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని, ఆనందంగా బ్రతికేదాన్ని. అంది నెమలి. ఆ మాటలు విన్న కాకికి తన తప్పేంటో తెలిసొచ్చింది. ఓ మై గాడ్, సారీ. ఈ కలర్లో ఉన్నందుకు నేను, ఈ కలర్ ఇచ్చినందుకు నేను నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను. క్షమించు. నా కలరే నాకు ప్లస్, చాలా హ్యాపీనెస్. అనుకుని ఎగిరి గంతేసింది. అప్పటి నుండి ఆ కాకి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. ఒక అడవిలో 4 చిన్న పంది పిల్లలు ఉండేవి. అవి ఎప్పుడూ అడవంతా కలిసిమెలిసి తిరుగుతూ చాలా స్నేహంగా ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో క్రూర జంతువులు ఎక్కువగా తిరుగుతున్నాయని తెలియడంతో రక్షణ కోసం అవి సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాయి. అమ్మో, ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. బోలెడు శ్రమ, పైగా ఖర్చు. మీ కష్టాలేవో మీరు పడండి గాని నేను మాత్రం హాయిగా ఈ చెట్టు నీడనే ఉంటాను అన్నది మొదటి పందిపిల్ల. రెండో పందిపిల్ల ఏదో నామమాత్రంగా గడ్డితో తన ఇంటిని నిర్మించుకుంది. మూడో పందిపిల్ల కొద్దిగా కష్టపడి చెక్కతో తన ఇంటిని కట్టుకుంది. ఇక 4వ పందిపిల్ల మాత్రం చాలా శ్రమపడి ఎక్కువగా ఖర్చు పెట్టి ఇటుకలతో తన ఇంటిని గట్టిగా నిర్మించుకుంది. 4వది ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నందుకు మొదటి 3 నవ్వుకున్నాయి. అయినా 4వ పందిపిల్ల అదేమీ పట్టించుకోకుండా, మీరు నవ్వుకున్నా నాకేం పర్వాలేదు. నా ఇల్లు చాలా బలంగా ఉంది. నాకు ఏ కష్టమూ రాకుండా చాలా సేఫ్టీ కూడా ఇస్తుంది అనుకుందది. ఒకరోజు జిత్తులు మారి తోడేలు ఒకటి ఆ ప్రాంతానికి వచ్చింది. దానిని చూడగానే 4 పంది పిల్లలు భయంతో వాటి స్థావరాలకు పరుగు తీశాయి. పాపం, చెట్టు కింద ఒంటరిగా ఉన్న పందిపిల్ల తోడేలు కంట్లో పడింది. దానిని చూసి తోడేలు నవ్వుకుని, హాయ్, ఇలా పబ్లిక్లో ఉంటే ఎవరు విడిచిపెడతారమ్మా? ముందు నీ సంగతి చూస్తాను అని ముందుకు దూకబోయింది. అది భయంతో గడ్డి ఇంట్లో ఉంటున్న తన మిత్రుని దగ్గరకు పరుగు తీసింది. ఓహో, ఇంట్లో దూరితే నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నా గన్నతో ఇంటిని పేల్చేస్తా. నిన్ను, ఆ లోపల ఉన్న దాని సంగతి కూడా చూస్తా అని గన్తో ఇంటిని పేల్చేసింది. వెంటనే ఆ 2 పంది పిల్లలు చెక్క ఇంట్లో ఉంటున్న మరో మిత్రుని దగ్గరకు పరుగు తీశాయి. అరే, కాన్తోనే గేమ్సా? ఈ ఇంటిని కూడా నా గన్తో పేల్చేస్తున్నాను, చూసుకోండి అని ఆ తోడేలు చెక్క ఇంటిని పేల్చేసింది. దాంతో ఆ 3 పంది పిల్లలు వేగంగా ఇటుకల ఇంట్లో ఉంటున్న 4వ మిత్రుని దగ్గరకు పరిగెత్తాయి. అరే, ఈ పంది పిల్లలకు ఏదో ఆటలా ఉందే. ఇదేమైనా బొమ్మ తుపాకీ అనుకుంటున్నారా? ఒకే దెబ్బకు 4 అవుట్ అనుకుంటూ ఆ తోడేలు గన్తో ఆ ఇంటిని షూట్ చేసింది. అయితే ఆ ఇంటికేం కాలేదు. వాడు ఏం చేసినా ఈ ఇంటి ఇటుక ముక్క కూడా పేకలేడు. మీరు ధైర్యంగా ఉండండి అని 4వ పంది పిల్ల మిగిలిన వాటికి భరోసా ఇచ్చింది. ఆ, ఈ ఇల్లు బ్రాండెడ్ ఇటుకలు సిమెంట్తో కట్టినట్టున్నారు. అయినా మిమ్మల్ని వదలబొమ్మాలి, వదలా అని మళ్ళీ కాల్చింది. అయినా ఆ ఇంటికేం కాలేదు. తోడేలు పడుతున్న కష్టం చూసి పంది పిల్లలు పడి నవ్వుకున్నాయి. ఓరి నాయనోయ్, ఎంతకు ఇల్లు అయితే చెక్కు చెదరలేదు గాని
గన్లో ఉన్న బుల్లెట్లన్నీ మాత్రం అయిపోయాయి. ఓయ్ పిల్లలు, మీ అదృష్టం బాగుంది, పోండి. అలాగే నా దురదృష్టం కూడా ఇంకా బాగుంది, నేను పోతా. అనుకుని బాధగా వెనుదిరిగింది. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోవడంతో 4 పంది పిల్లలు ఆనందంతో ఎగిరి గంతేశాయి. ఆ తరువాత ఆ 3 పంది పిల్లలు తమ తప్పును గ్రహించాయి. ఇంతకు ముందు తమ మిత్రుడు కష్టపడి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటుంటే చూసి నవ్వినందుకు క్షమాపణ కోరాయి. దాందే ఉంది, స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఇకపై అందరం ఆనందంగా ఇదే ఇంట్లో ఉందాం అన్నది 4వ పంది పిల్ల. ఈ కథలో నీతేమిటంటే కష్టపడి పని చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే నిజమైన స్నేహితులు అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.